హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు మమ్మీ రెసిపీ చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ మెంతం కూర టమాటా వేసి చేసింది మమ్మీకి. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మమ్మీ వచ్చేసి ఒక ప్యాన్ తీసేసుకుంది. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడవ్వనివ్వాలి లైట్గా. కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి ఒక ఉల్లిపాయ, ఇంకోటి పచ్చిమిర్చి ఒక 2-3 కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి మెంతం కూర యాడ్ చేసేసుకోవాలి. మనము మెంతం కూర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా బాగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి వాటిని. ఒకసారి ఉడికిన తర్వాత మూత తీసుకొని చూసుకుందాం. ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం అలానే కలుపుకున్న తర్వాత మనము దాంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, సాల్ట్, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. సో ఇవన్నీ ఏంటంటే మనం వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏదైతే ఉందో మొత్తం దాంట్లోకి మంచిగా బాయిల్ అయిన తర్వాత దాని స్మెల్ వెళ్ళిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దాంట్లోకి చిక్కుడుకాయలు, ఇప్పుడు తీసుకున్న చిక్కుడుకాయలు అంటే మంచిగా వాష్ చేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని వాటిని కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ యాడ్ చేసేసుకొని మళ్ళీ వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అయిపోవాలి. మనం వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయలు అన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. దాన్ని ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి బాగా కలుపుకోవాలి వాటిని. సో కలుపుతుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, అది ఉడుకుతుంది. సో ఎలా దగ్గరకు అవుతుందో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టేసి కొంచెం సేపు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని తీసి చేస్తుండాలన్నమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు దాన్ని కలర్ కూడా ఎలా చేంజ్ అయిందో, కొంచెం దగ్గర కూడా అయినట్టు కనిపిస్తుంది కదా. ఇలా కొంచెం దగ్గరికి అవ్వగానే మీరు దాంట్లోకి ఇప్పుడు కారం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్స్ కారం యాడ్ చేసేసుకుందాం మనం. ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్గా మొత్తం కారం అంతా వచ్చేసే వరకు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక టమాటా మమ్మీ పీసెస్లా కట్ చేసేసుకొని దాంట్లో వేసి యాడ్ చేసేసుకుంది. ఇప్పుడు టమాటా కూడా బాగా దాంట్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట టమాటా కూడా. సో దీనికి కూడా మీరు మధ్యలో ఒకసారి మూత పెట్టేసేసుకొని తీసేసి చూసుకోవచ్చు. అంటే అప్పుడు మధ్యలో కూడా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో టమాటా కూడా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకుందాం మనం. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత దాంట్లోకి మళ్ళీ కొంచెం కొత్తిమీర తీసేసుకొని దాంట్లో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ కోసం జస్ట్ మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మన చిక్కుడుకాయ టమాటా మెంతం కూర కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇది ఏంటంటే ఎవరికైనా ఇష్టం లేదు అనేవాళ్ళు ఉండరు. దీన్ని ఎవరైనా తింటారు. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.